హలో అండి అందరికీ 2024 అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాలి అని చెప్పేసి మన భారతీయులు చాలా పెద్ద ఎత్తున కోరుకున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు కానీ ఏదైతే లోకల్గా ఉండే దాదాపు 60-70% భారతీయులు డొనాల్డ్ ట్రంప్ గెలవాలి అని చెప్పేసి కోరుకున్నారనమాట. ఎందుకు కోరుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్కి అలాగే నరేంద్ర మోడీ గారికి మంచి స్నేహబంధం ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గెలిచినట్లయితే మన భారతదేశానికి అన్ని విధాలుగా ఫేవర్ చేస్తారు. చైనాని కట్టడి చేయడంలో అలాగే పాకిస్తాన్ని కట్టడి చేయడంలో డొనాల్డ్ ట్రంప్ మనకి హెల్ప్ చేస్తారని చెప్పేసి మన భారతీయులందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ గెలవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆకాంక్షించారు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి మన భారతదేశానికి తీవ్ర వ్యతిరేకంగా మారుతున్నాయి అన్నమాట. అంటే ఏమైనా మన మీద మనం గెలవాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటే మన మీద డొనాల్డ్ ట్రంప్ ఏమైనా పగబట్టాడా అన్న విధంగా డొనాల్డ్ ట్రంప్ అయితే వ్యవహార శైలి అయితే ఉన్నదనమాట. మనం రీసెంట్గా చూసుకుంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం పీక్ సమయంలో ఉన్న సమయంలో మన భారతదేశం ఒక స్థాయికి వెళ్తుంది, పాకిస్తాన్ మీద ఆధిపత్యం సాధిస్తుంది అని చెప్పేసి ఒక మంచి స్థాయిలో ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ కలగజేసుకొని భారతదేశం మీద ఒత్తిడి పెట్టారు. మీరు కనుక ఏదైతే ఈ యొక్క సీజ్ఫైర్కి ఒప్పుకోకపోతే మీ మీద టారిఫ్లు వేస్తా, మీకు ఇబ్బంది పెడతా అన్నట్లుగా మనకి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చి యుద్ధం ఆపేలా చేశారు. అంటే మనకే నష్టం చేశారు. ఇంకొక విధంగా యుద్ధం జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్కి దాదాపు $1 బిలియన్ IMF రుణం మంజూరు చేసింది. అంటే అమెరికా ప్రమేయం లేకుండా అక్కడ రుణం అనేది పాకిస్తాన్కి రాదు. ఒకవైపు మన మీద యుద్ధం చేస్తున్న పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మన చేత యుద్ధాన్ని ఆపించారు. అంటే దీని ప్రకారం ఎవరికి ఫేవర్ చేశారు డొనాల్డ్ ట్రంప్ అంటే ఆబ్వియస్లీ పాకిస్తాన్కి ఫేవర్ చేశారు. ఇలాంటప్పుడు మనం గెలవాలని కోరుకుంటే మనకే నష్టం చేశారనమాట. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైతే యాపిల్ కంపెనీ మన దేశంలో ప్లాంట్లు ఏదైతే ఉత్పత్తిని విస్తరిస్తుంది, చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. యాపిల్ మన దేశం నుంచే మ్యానుఫ్యాక్చర్ ఇతర దేశాలకి వెళ్తుంది కొన్నాళ్ళలో, అంటే ఇప్పుడు వెళ్తుంది. కొన్నాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద యాపిల్ మన దేశం నుంచే తయారవుతుంది అనమాట. ఎందుకంటే చైనా నుంచి యాపిల్ మన భారతదేశానికి వస్తుంది. అలాంటప్పుడు ఏదైతే దీన్ని ఓడ్చుకొని డొనాల్డ్ ట్రంప్ మీరు భారత్లో విస్తరించాల్సిన అవసరమే లేదు, మీరు అమెరికాలో విస్తరించండి అన్నట్లుగా ఏదైతే యాపిల్ కంపెనీ సీఈఓకి టిమ్ కుక్కి వార్నింగ్ ఆదేశాలు జారీ చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన భారతదేశం ఎదగటం ఆయనకి ఇష్టం లేదు. అంటే ఒక యాపిల్ కంపెనీ భారతదేశంలో విస్తరించడం కూడా ఆయనకి ఇష్టం లేదనమాట. దీన్ని బట్టి మనం చూసుకుంటే మనమేమో డొనాల్డ్ ట్రంప్ గెలవాలని చెప్పేసి కోరుకున్నాం, కాకపోతే డొనాల్డ్ ట్రంప్ మాత్రం మనకి అన్ని విషయాల్లో అడ్డుపడుతుంది. ఇదంతా ఇలా ఉంచితే ఇప్పుడు మరొక కొత్త రకమైన బిల్లు తీసుకొచ్చాడు. ఈ బిల్లు ప్రకారం ఏంటి అంటే ఎవరైతే అమెరికాలో ఉండే భారతీయులు ఉంటారు కదా, ఒకవేళ భారతీయులు డబ్బు సంపాదించి వాళ్ళు మన దేశానికి పంపిస్తారు రెమిటెన్స్ రూపంలో, వాళ్ళు అక్కడ సంపాదించి ఇక్కడ ఏదో ఆస్తులు కూడబెడదామని సంథింగ్ అక్కడ కష్టపడి సంపాదించారు కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఆస్తులు సృష్టిద్దామని చెప్పేసి డబ్బులు పెద్ద ఎత్తున పంచుతారు, తల్లిదండ్రులకు ఇస్తారనమాట, ఇక్కడికి తీసుకొస్తారు. అలాంటప్పుడు ఈ సంపాదనలో దాదాపు ఇంకొక 5% ట్యాక్స్ కూడా వేస్తూ ఒక బిల్లుని అయితే రూపొందిస్తుండు. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏంటంటే మనం గెలవాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటే డొనాల్డ్ ట్రంపే మనకి వ్యతిరేకంగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు 5% ట్యాక్స్ వేస్తే దాదాపు ₹1,00,000కి 5,000 పోయినట్టే, అర్థమైంది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతి ఒక్క విషయంలోనూ తన యొక్క వ్యతిరేకతను చాటుకుంటుండు. ముఖ్యంగా ఈ యొక్క విషయం అనేది ఈ యొక్క అమెండ్మెంట్ అనేది ఏదైతే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు H1B వీసా హోల్డర్లకు అందరికీ వర్తిస్తుంది అనమాట. ఏదేమైనా కానీ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అనేవి భారతదేశానికి తీవ్ర వ్యతిరేకంగా మారుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. డొనాల్డ్ ట్రంప్ గెలవాలని చెప్పేసి మనం అనుకుంటే మనం తొక్కాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అనుకుంటుంటా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.